ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయనను ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కలిశారు. ఒకేసారి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. వీరంతా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేల్లో సునీత లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ కు సన్నిహితుడు. మహిపాల్ రెడ్డి, మాణిక్రావు మొదటి నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు మంచి పట్టుంది. ఆ జిల్లా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. అక్కడ ఏం జరిగినా హరీష్ రావుకు తెలిసిపోతుంది. అలాంటి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశమైంది. బీజేపీ నేత రఘునందన్ రావు అయితే మాజీ మంత్రి హరీష్ రావే వారిని సీఎం రేవంత్ వద్దకు పంపించారని ఆరోపించారు. త్వరలో ఆయన నేతృత్వంలో పార్టీ చీలిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడంపై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ స్పందించారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఉందని తెలిపారు. ఎవరైనా సీఎంను కలవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కలుపుకుపోతామని శ్రీధర్ బాబు అన్నారు. ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ను వరుస పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ గా పనిచేసుకుపోతుండడం ఇప్పుడు రాజకీయాల్లో కాకరేపుతోంది. అదే సమయంలో మెదక్ జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు రేవంత్ ను కలవడం హరీష్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలకు కారణమైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.